మంచి కోరే మనుషులు మనస్సులు కొంతమందైనా ఉంటారు కదా, వాళ్ళందరినీ చల్లగా చూడు అని కోరుకుంటాను. మీకోసం ఏం కోరుకోరా? అందులో నేను కూడా ఉంటాను. ఎందుకంటే ఇక్కడ ఏమైపోతుంది, ఎవరైతే సాయం చేయాలని అనుకుంటున్నారో, సాయం చేస్తున్నారో, ఎవరైతే తను చేసే వృత్తిలో 100% పెట్టి కష్టపడుతున్నారో వాళ్ళకి వర్కులు రావట్లే. అవును. ఎవరైతే సాటి మనిషి బాగుండాలి, వాడికి మంచి జరగాలి, వాడికి ఏమైనా నేను మంచి చేయగలిగితే అది నేను చెయ్యాలి అని ఆశపడుతున్నాడో వాడికే వెన్నుపూట్లు తగులుతున్నాయి, వాడికే మోసాలు జరుగుతున్నాయి, వాడికే ఉన్నది కూడా పోతుంది. ఏవేవి మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లో దూరిపోయి తను బాగుంటే చాలు, తను సంపాదించుకుంటే చాలు, తనకు రావాల్సిన ఒక ఆపర్చునిటీ కోసం ఎంతకైనా నేను దిగజారుతాను అనే వాళ్ళు పైకి ఎదుగుతుంటే ఉన్న కాస్తో కూస్తో నమ్మకం కూడా మనుషుల మీద, మానవత్వం మీద పోతుంది. దేవుడా, నువ్వు నా ముందు ప్రత్యక్షమైతే నేను కోరేది ఇది ఒక్కటి. మ్యామ్, అలానే మీకు ఒక ఏంజల్ ఒక పాప ఉంది కదా, తనకు కూడా ఇదే ఫీల్డ్ లోకి వచ్చి నేను కూడా నటిస్తానమ్మా అంటే మీరు ఏం చెప్తారు? నేను గాని మా వారు గాని ఎప్పుడు దాని ఆశలకి అడ్డుపడము. తనైతే మాత్రం ఇంతవరకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉంది పాప. ఇప్పుడు ఇది చాలా పెద్ద లీప్ పాపకి. ముందు ముందు తను ఏం ఫీల్ అవుతుందో మనకు తెలియదు కదా. నేను నిజం చెప్తున్నాను, అసలు ఇంద్రజ గారు ఒక అందం అనుకుంటే అందానికి మించిన అందం ఇంద్రజ గారు వాళ్ళ పాప. మేబీ ఇక ముందు ఐ థింక్ ఇండస్ట్రీలో ఒక మేజర్ పర్సంటేజ్ ఎలా ఉంటారంటే వర్ష, ఒక్కదాని మీద ఆధారపడరు. ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యారనుకోండి, ఇప్పుడు నేనంతా ఎట్లాగంటే ఇంక ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎలా ఉన్నారంటే దే ఆర్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్. మంచి చదువు ఉంది, ఇక్కడ ఏం అవకాశాలు రాకపోయినా డోంట్ కేర్, నెక్స్ట్ అంతే. మన ఆర్టిస్టులు చాలా మంది చూస్తే అసలు బుటిక్ ఒకరు ఓపెన్ చేస్తున్నారు, డ్రెస్సెస్ ఒకరు పెడుతున్నారు. ఇది మంచిదే, హ్యాపీ థింగ్. కానీ ఎందుకు మేము అంటే ఇక్కడ ఒక ఆర్టిస్ట్ స్టేబుల్ గా కొన్ని ఇయర్స్ వర్క్ చేయలేకపోతున్నారు? దేనికి? ఎందుకంటే అవకాశాలు తక్కువ, దానికి వచ్చేటువంటి మనుషులు ఎక్కువ. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు ఆర్టిస్టే. 2 రీల్స్ పెట్టి 3వ రీల్ హిట్ అయ్యేటప్పటికి నేను ఆర్టిస్ట్ అంటున్నారు. ఏం చేశారా అని చూస్తే రీల్స్ చేశాను అంటున్నారు. అవునా, రీల్స్ చేస్తే కూడా ఆర్టిస్ట్? ఓ సరే అమ్మా, ఓకే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు. ఏం చెప్పినా ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బతింటున్నాయి. మళ్ళీ సారీ వీడియోలు చెప్పాల్సి వస్తుంది. మీరు పెట్టిన వీడియో వల్ల నా మనోభావం దెబ్బతింటే